సమయంలో మీరు మౌనంగా ఉంటే కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. రాత్రి వేళ ప్రేమ్ కుమార్ దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఈ సమయంలో మనము కూడా మరి దేవుని వాక్యాన్ని వినాలి కదా. అది నిండా కాలం అయిపోయింది. ఇప్పుడు పగటి వేళ క్రిస్మస్ రోజు అందరూ దేవుని సన్నిధికి వస్తారు. క్రిస్మస్ అంటేనే కృష్ణుని ఆరాధించడం, క్రిస్మస్ అంటేనే ప్రభువుని స్మరించుకోవటం. ప్రతి ఇంటిలో సంతోషమే, ప్రతి ఇంటిలో ఆనందమే, ప్రతి ఇంటిలో ఉత్సాహమే. అవునా కదా? చెప్పండి, అవునా కదా? కాబట్టి ఎవరి తాగం తగినట్టుగా వారు ఆ సేవకులైన వారు ఏం చేస్తారంటే పండగని తీసుకొని వెళుతుంటారు, దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తారు. అలాగే దేవుడు నాకు కలగజేసిన ఈ సమయాన్ని బట్టి నేను కూడా అనేక మందిని ఆహ్వానించాను, నేను కూడా అనేక మందిని పిలిచాను, నేను అనేక మందిని తెలియపరిచాను. రెండమ్మా మనమందరము కలిసి క్రిస్మస్ చేసుకుందాం అని తెలియపరిచా. ఇది ఒక రకంగా చెప్పాలంటే సంఘముతో కూడినటువంటి ఫ్యామిలీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకున్నటువంటి బంధువర్గాన్ని అందరినీ పిలిచి ఆ క్రిస్మస్ రోజు వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి వారితో కలిసి నేను, నాతో కలిసి వారు అందరం ప్రభుని గణపరుస్తూ ఉంటాం. ఇలా కొంతమంది ఆయా విజయవాడ ప్రాంతం నుంచి, ఆయా గుంటూరు నుంచి, శ్రీకాకుళం నుంచి ఇలా కొంతమంది మరి బంధువులైన వారు వచ్చారు, ఇంకా రాబోతున్నారు కూడా. అయితే ఈ సమయంలో దానికంటే ముందుగా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నిండు వందనాలండి. నా యొక్క ఫోన్ కాల్ చేసిన వెంబటే లిఫ్ట్ చేసి నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చినటువంటి వధువులకి, అలాగే మామయ్య గారులకి, ఉన్నటువంటి చెల్లెళ్ళకి, బావగారులకి, ఇంకా సండే స్కూల్ పిల్లలకి, అలాగే శబ్దంతో నిలిచిన వారికి, మా అమ్మగారికి కానీ అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నిండు వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, మీకు పక్కన ఉన్న వారిని చూసి ఒకసారి చెప్పాలి. అలాగే లైవ్ను వీక్షిస్తున్న వారు కూడా మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం అందరం కలిసి హ్యాపీ క్రిస్మస్ చెప్తామా? నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీరేమనాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? నేను మేరీ క్రిస్మస్ అంటే ఇప్పుడు చెప్తాం. అయితే మీకు అందరూ రెడీ కదా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మీకు అందరికి కూడా వన్స్ అగైన్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏమండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందామా? సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ముందు మొదటిగా దూరం ప్రాంతం నుంచి మా యొక్క బావగారు, చెల్లి గారు వచ్చారు. వారు క్రీస్తు ప్రార్థనా మందిరానికి వెళ్తారు శ్రీకాకుళంలో. వారు దేవుని మందిరంలో ఒక ఎల్డర్స్గా కనబడుతున్నారు. అలాగే వారు వెళ్ళేటటువంటి ఆ సంఘానికి వారి యొక్క పెదనాన్నగారు, మా బావగారు యొక్క పెదనాన్నగారు ఆ సంఘానికి ఎల్డర్, పెద్ద సంఘ పెద్ద. ఆ విశ్వాసులైన వారందరూ కలిసి వారు ఒక మందిరాన్ని కట్టుకున్నారు. ఒక మందిరాన్ని కట్టుకొని ఆ మందిరంలో ఒక సేవకులను పెట్టుకొని ఆరాధన నడిపిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి గతించినటువంటి ఒక 3 నెలలు లేదా 4 నెలల కిందట నేను కూడా శ్రీకాకుళంలో వాక్యం చెప్పడానికి వెళ్ళా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఐక్యత కానీ అక్కడ ఉన్నటువంటి యూనిటీ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా గమనించాను. ఒక్కొక్కరు ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో నిమగ్నం అయ్యారు. ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ముందుకు కొనసాగిపోయారు. నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను అంతగా నా రోజు సంతోషించాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాంతం నుంచి క్రీస్తు ప్రార్థనా మందిరంలో నుండి సంఘ బిడ్డలుగా, సంఘస్థులుగా ఉండి అక్కడి నుంచి ఇక్కడ మన మధ్యలోకి వచ్చాను. దానికంటే ముందుగా నేను మీకు మా చెల్లి, మా బావనే కంటే మొదట దేవుడికి స్థానం ఇవ్వాలి. అర్థమవుతుందండి? దేవుడి తర్వాతే చెల్లి, బావ. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రెండోదిగా మీకు ఒక మాట చెప్తాను. నా దగ్గరికి వచ్చిన సేవకులు అందరూ కూడా, నాతో సహవాసం చేసే సేవకులందరూ కూడా చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు మీరు ఇంటికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలియపరిచారు. నిజమే కదా? మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? చాలా మంది నాకు తెలియపరిచిన మాట ఏంటంటే, చాలా మంది నేను చూశానండి, చాలా మంది చోట్లకి మేము వెళ్ళామండి, అందరూ ఇళ్లను బాగు చేసుకున్నారు, తర్వాత మందిరాన్ని బాగు చేసుకున్నారు, మీరు మాత్రం మొదట దేని బాగు చేసుకున్నారు చేస్తా? మందిరాన్ని బాగు చేసుకున్న తర్వాత ఇంటూ దేవుని చేస్తామని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధి బాగుంటే మనం బాగుంటాం, అవునా కదా? దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే ఇదిగో ఈ
దేవాలయాన్ని లేదా ఈ మందిరాన్ని, ఈ గుడిని, ఈ యొక్క మందిరాన్ని, సంఘాన్ని దేవుడు సమకూర్చాడు. ప్రతి ఏటా మనం ఏం చేస్తున్నామంటే ఈ రకంగా ప్రభు నామస్మరణ చేస్తున్నాం. అనుకోని విధముగా, అనుకున్న రీతిగా దేవుడు చేసే కార్యాలు ఏంటంటే, ఎలాగైనా సరే ఏదో ఒక రీతిగా క్రిస్మస్ కల్లా ఈ మందిరానికి ఉన్నటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అయిపోవాలన్నప్పుడు దేవుడు ఒక్కొక్క పని త్వరగా జరిగించేశాడు. దానిని బట్టి నేను అంతగా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట తెలియపరిచినట్టు, ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీ కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు, నా పక్షాన్ని వ్యాజ్యమాడుతున్న దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఏమని మీకు చేయడా? చెప్పండి, చేస్తా చేయడా? అంటే దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన చేస్తే చాలు దేవుడు మన పట్ల ఘనకార్యాలు జరిగిస్తాడని నేనే మీకు సాక్షిగా ఉన్నాను తెలియపరుస్తున్నా. ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చినటువంటి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా యొక్క బావగారు సామేలు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. మొదటిగా వారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నా. ఒక 5 నిమిషాలు రండి, గ్రీటింగ్స్ క్రిస్మస్ సందర్భంగా రండి. క్రిస్మస్ గురించి చెప్పండి, 4 మాటలు రండి. మీరే అలా అనుభవండి, రండి. అయితే మైక్ తీసేయండి, మైక్ మిమ్మల్ని కృపారామ్ అయితే ఇద్దరు నుంచండి. టైం వేస్ట్ అవుతుందా? రండి, డోంట్ టైం వేస్ట్. లైవ్ అవుతుంది అక్కడ నిలబడని చెప్పండి, టైం వేస్ట్ ఇవ్వాలి. కృప లేకమ్మా, సమయం అవుతుంది, రావాలి. రండి, ముందుకు రండి. అటు తిరుగు. గట్టిగా చెప్పు. అయితే వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. అలాగే నేను ఈ సమయంలో ఇక్కడికి వస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని రీతిలో దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరితో కూడి నేను ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. అలాగే ఈ విధంగా క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చి మీ అందరితో నేను క్రిస్మస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దేవుడు దీవించుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సాక్షి చెప్పావా? మీనింగ్ చెప్పావా? సాక్షి చెప్పా, మీనింగ్ చెప్పావా? చెప్పేది ఇదే ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టర్ గారు కూడా ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. ఇక్కడికి వచ్చి దయచేసి వారు లేదే ఈ పరిచయం లేదు. ఎందుకంటే మాకు వెన్నముక వారే. మేము ముందుకు పెడుతున్నామంటే, అనేక ప్రాంతాలు తిరుగుతున్నామంటే పాస్టర్ గారి దయే. పాస్టర్ గారు ప్రార్థన చేయబట్టే. పాస్టర్ గారు లేకపోతే నేను అక్కడికి వెళ్ళలేనని చాలామందికి తెలుసు. కాబట్టి ఎందుకంటే నేనకమాలే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అందుకున్నా, నా బండి మీద కానీ, నేను ప్రార్థనలో కానీ, ఇక్కడ జరిగే ప్రతి విధ కార్యక్రమాలు పాస్టర్ గారు ఉంటారు. కాబట్టి స్థానిక దైవజనాలని పాస్టర్ గారు వచ్చి ఒక 5 minutes గ్రీటింగ్స్ అందిస్తారు. రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా ప్రభు పేరు వందనాలండి. కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులు గడిచిపోతూ ఉన్నాయి, వస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయి. ఈ రోజు కూడా అలాగే వచ్చింది, మరలా టైం అవుతూనే ఉంది. మనకు అన్ని సమయాలు కూడా ఎక్కడా కూడా ఏది కూడా ఆగట్లేదు. కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరి కొరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన ఈ లోకానికి రావడానికి ముందే, అంటే స్త్రీలైనటువంటి వారు కన్సీవ్ అయిన తర్వాత ఆడపిల్ల పుడతారా మగపిల్ల పుడతారా అని చెప్పి ఎదురు చూడరు. అవునా? ఎవరు పుడితే ఏంటండి, దేవుడిచ్చిన వరం, అంతేగా అనుకునేది. కానీ యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే ఎవరు పుడతారు, ఆయన పేరు ఏంటి, ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క విధానం అంతా కూడా ముందుగానే దేవదూత వచ్చి ఈ లోకానికి శుభవార్తను అందించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు పిల్లలు పుడితే మనకు కొద్ది రోజుల తర్వాత పిల్లలు బట్టి ఏడుస్తుంది, ఇసుకిచ్చేస్తున్నాడండి.
ఏమండి? అంతేగా, ఇసుకిచ్చేస్తున్నాడండి, నిద్రపోనివ్వట్లేదండి, తిననివ్వట్లేదండి. ఇన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి శుభవర్తమానమే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లల విషయంలో మనమైతే రకరకాల ఆలోచనలు తలంపులతో ఉంటాం, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందు ఆయన యొక్క చరిత్ర ఏంటి, ఆయన ఏమవుతారు, ఈ లోకానికి ఎందుకు వచ్చారని చెప్పి ఆయన రావడానికి ముందే పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఉద్భవించడానికి ఒక మాట చెప్తే ఈ మాట ఎప్పుడో అన్నారు, ఆ మాట నెరవేరింది అని చెప్పి మనం ఆలోచన చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభువారిని గురించి ప్రవచనాలు పలికినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. ఆ భక్తుల యొక్క ప్రవచనం నెరవేర్పే మత్తయి సువార్తలో మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మలాకి గ్రంథము మత్తయి శుభవార్తకి మధ్యలో ఉన్నటువంటి కాల వ్యవధి, అంటే ఒక పేజీ పేపర్ ఖాళీగా కనబడుతుంది, కానీ ఆ పేపర్ ఖాళీగా ఉందంటే దానిలో కూడా ఒక చరిత్ర ఉంది. మనం రాస్తే అది చరిత్ర అవుతుంది, విన్నదాన్ని చూసిన దాన్ని రాస్తే చరిత్ర అవుతుంది. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి ఏమీ లేకపోయినా శూన్యంలో కూడా దేవుడు ఏం చేశాడు తెలుసు, ఒక చరిత్రను కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వ్రాయబడింది ఏంటి ఆ చరిత్ర అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలైనటువంటి వారు దేవునికి విరోధంగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేశారంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధమును చూసారా, ఆ బంధము దేవుడు కూడా కొన్నిసార్లు మానవుల మీద బాధ కలిగి మాట్లాడుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోతే మనకన్నీ ఎక్కేస్తాయి కదా. కానీ ఆ కాలంలో దేవుని యొక్క మాటే భూమి మీదకి రావడానికి చాలా అరుదుగా ఉన్నటువంటి దినాల్లో ప్రజలందరూ కూడా చీకట్లో ఉన్నారు, ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నటువంటి ఆ దినాల్లో వారు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విని మత్తయి సువార్తకి మలాకి గ్రంథానికి ఉన్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఖాళీగా ఉందో దేవుడికి కూడా బాధ కలిగి ఏం చేశాడంటే, ఇక వీళ్ళు ఇంతేనేమో, నేనైనా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి, నేను వెళ్ళకపోతే అక్కడ కార్యం జరగదు, నేను వెళ్ళకపోతే అక్కడ పని జరగదు అని చెప్పి యేసుక్రీస్తు వారే మానవతారిగా ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన డైరెక్ట్ గా మానవ రూపంగా వచ్చేది, కానీ కేవలం ఎవరిని బట్టి అంటే ఆ కన్యక అయినటువంటి మరియ ద్వారా దేవుడు ఏం చేశారంటే, ఆమె గర్భము ద్వారా యేసుక్రీస్తు వారి లోకానికి ఉద్భవించారు. అది కూడా ఒక చరిత్రే, కానీ దాని గురించి ఇంకా వివరణ చేస్తే చాలా విషయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆయన వచ్చినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక ఆయన వచ్చింది ఏంటంటే కేవలం నీ కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కొరకు మాత్రమే. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదండి, నీ కొరకు మాత్రమే ఒక్కడ ఏకపదం మాట్లాడుతున్నారని, ఏకవచనం మాట్లాడుతున్నారంటే నువ్వు 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 ప్రతి ఒక్కరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే శుభవార్త ఎవరైతే వింటారో వారందరికీ కూడా అది నీకు మాత్రమే శుభవార్త. ఏమండి, ఫ్యామిలీ అందరికీ శుభవార్త వచ్చేస్తా మనసులో అనుకుంటే అది జరిగింది అనుకోండి, సంతోషం వాళ్ళకి మాత్రమే, అది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే పొందుకోగలుగుతారు. అంతేగాని అందరికీ కూడా శుభవార్త వెళ్ళినా జరిగిందా అనుకుంటారు, కానీ అనుభవించినటువంటి వారికి మాత్రమే. ఇంకా కాసేపు అయితే మనం రుచి చూస్తూ ఉంటాం, రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ రుచి అందరికి ఒకే రకంగా అనిపిస్తుందా? అనిపించదు. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరికి శుభవార్తగా, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరికి కూడా గొప్ప కార్యాలు చేసేటువంటి పరమ తండ్రిగా, కొంతమంది ఏం చేస్తారంటే తండ్రిగా చూస్తారు యేసుక్రీస్తు వారిని, కొంతమంది స్నేహితులుగా చూస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఆపద్ బాంధుడుగా చూస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు అంటే ఆయా సందర్భాలను బట్టి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే మనకి అలాగ కల్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా అనుకోవచ్చు, మరి నాకు ఎలా కనిపిస్తున్నాడండి అని. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనుందంటే 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మీరు ఈరోజు ఏ ప్రార్థన చేసినా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నటువంటి ప్రార్థన ప్రభువా అంటే మన ప్రార్థన స్వార్థం అనేది ఉండకూడదు, దేవునితో ఏది కూడా ఆషామాషిగా ఉండకూడదు. మన ప్రార్థనలో స్వార్థం అనేది ఉండదు, స్వలాభం అనేది కోరుకోకుండా మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా దేవుని సందులో ప్రార్థన చేస్తే
దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే 33:3 కింద సండే స్కూల్ పిల్లలు చక్కగా పాట పాడతారు. అదంట ఇర్మియా 33:3 ఏమంటారు తెలుసా? అదొక ఫోన్ కాల్ అంట. మన ఫోన్ కాల్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10 నెంబర్స్ ఉంటాయి కదా. కానీ ఇర్మియా 33:3 దాన్ని బట్టి ప్రభువా నువ్వు చెప్పావు కదా, ఇర్మియా గ్రంథంలో నువ్వు మాట్లాడావు కదా, నేను నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మేలు కలుగజేసే దేవుడు. ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఒకవేళ మన కొన్నిసార్లు సమాధానం రాకపోవచ్చు, ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడు అన్నిటికీ కూడా మనల్ని చూసి చూడనట్టుగా ఉండేటటువంటి దేవుడు కాదు. కానీ ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడి కార్యాలు జరగకుండా మానవు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ పర్వదినాన కొన్ని మాటలు అందించిన దైవ సేవకురాలకి ప్రభు పేరిట నా నిండు వందనాలండి. దేవుడు మిమ్మల్ని అనేక ప్రాంతాల్లో వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ ఇక్కడే ఉన్నారా? ఇది చూడండి, వదిలేసిన పిల్లల్ని ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు మీరు కూడా చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు ఇచ్చారా? Show your hands. ఇచ్చారా? 2 చేతులు పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే లైవ్ ని వీక్షిస్తున్న మీరు కూడా మీరున్న స్థలాల్లో ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనస్ఫూర్తిగా చూడలేకపోయినా మీరు చెబుతున్నారని విశ్వసిస్తున్నాం. దేవుడి మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఓపిక కలిగి ఉంటే కనుక త్వరగా ముగించేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్లే ముందు ఒక మాట. మనమందరము పండగకు వచ్చాం కదా, అవునా? చెప్పండి, పండగకేనమ్మా? దేశీ గారు, పండగకేనమ్మా? పండగ అంటే దండగా, పండగ అంటే దండగా, పండగ అంటే దండగా, పండగ దండగా స్తోత్రం చెప్పండి. అంటే మనకు తెలుసు పండగే, దండగ కాదు. కాబట్టి పండగ రోజు మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం నవ్విస్తూ అనేక మందిని నవ్వించాలి. మనం సంతోషంగా ఉంటూ మన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచాలి. అవునా కదా? మీకు ఒక కథ చెప్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 14 చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు తెలియపరుస్తా. ఓన్లీ few minutes I am sharing word of God. Today I am so happy and front of your okay. దయచేసి వినండి. ఈరోజు మీ ముందు నేను నిల్చున్నానంటే అది దేవుని యొక్క కృప. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ సమయంలో లూకా శుభవార్త, Luke chapter 2 verses 14. Please be read. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచు ఉండను. చాలు. మళ్ళా ఎవరైనా సరే నిదానంగా స్పష్టంగా ఒకరు చదవండి. వినండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం చదువుకున్న లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 14 అక్కడ చెబుతున్న మాట ఏమిటి అనంటే, సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైనటువంటి స్థలములలో
దేవునికి మహిమ అని అంటున్నాడు. సర్వోన్నతమైన స్థలము ఎక్కడ ఉన్నది? సర్వోన్నతుడు నివాసులు చేసే స్థలం భూమి మీద ఎక్కడ ఉందండి? అమ్మా ఎక్కడ ఉంది? మెర్సీగా చెప్పగలరా? సర్వోన్నతమైన స్థలము భూమి మీద ఎక్కడ ఉన్నది అంటే, ఈరోజు నువ్వు దేవుని ఆరాధించడానికి వచ్చిన స్థలమే సర్వోన్నతమైన స్థలము. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడికి వచ్చాం మనం? సర్వోన్నతమైన స్థలములో ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఎవరిని? సర్వోన్నతమైన స్థలములోనికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఎక్కడున్నాడు? సర్వోన్నతమైన స్థలములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇది ఎవరి స్థలము? ఏమండి, ఇది ఎవరి స్థలము? దేవుడు నివాసము చేసే స్థలం, సర్వోన్నతమైన స్థలము, ప్రత్యేకించబడిన స్థలం. ఈ స్థలములో దేవుడు వాసము చేస్తున్నాడని లేఖనంలో రాయబడిన మాట. అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఇప్పుడు దేవునికి మహిమ ఎలా వస్తుంది ఈ స్థలములో అంటే, దేవునికి మహిమ ఎలా వస్తుంది ఈ స్థలములో అని అంటే, దేవుని పిల్లలైన మీరు దేవుడిని కనపరుస్తుండగా దేవునికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ స్థలములోనికి మీరు ఎందుకు వచ్చారంటే దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరిని మహిమపరచడానికి? విజయవాడ నుంచి మా మామయ్య గారు వచ్చినా, అత్తయ్య గారు వచ్చినా, లేదా ఏలూరు నుంచి వచ్చినా, లేదా ఇంకా ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినా, ఎందుకు వచ్చాం ఇక్కడికంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి వచ్చాం. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని ప్రభావం ఉన్నది, ఈ స్థలంలో దేవుని మహిమ ఉన్నదని యోచన చేసి గ్రహించి మనం పండగ పర్వదినాలు దేవుని సన్నిధికి వచ్చాం. అంత మాత్రమే కదా, అంటాడు కదా, ఆయనకి ఇష్టలైన వారి మధ్య. ఎవరికంట? చదవనమాట. ఆయనకు ఇష్టలైన వారికి మనుషులకు, ఆయనకు ఇష్టలైన వారి మనుషులకు అంటే దేవుడికి ఎవరైతే ఇష్టముగా ఉన్నారో, నా మాట అర్థమవుతుందా? దేవుడికి ఎవరంటే ఇష్టం? దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే అక్కడ రాయబడిన మాట, భూమి మీద ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారు మాత్రమే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మాట మీకు? అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగును గాక. అంటే ఈ రోజు మనం అనుకోవాలి, నేను కూడా దేవుడికి ఇష్టమే. చెప్తారా? ఇష్టమా కదా? నేను దేవుడికి కష్టం అన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే ఎవరు కష్టంగా? దేవుడికి. మనం అందరం కూడా దేవుడికి ఇష్టమైన వారమే. మన ఇంట్లో మనం కొందరికి ఇష్టంగా ఉంటాం, కొందరికి కష్టంగా ఉంటాం, అవునా కదా? చెప్పండమ్మా. కాలేజీకి వెళ్ళామనుకో, కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ ఇష్టంగా ఉంటారు, కష్టంగా ఉంటారు. స్కూల్కి వెళ్ళామనుకో, స్కూల్లో పిల్లలు టీచర్స్కి ఇష్టంగా ఉంటారు, కష్టంగా ఉంటారు. కానీ దేవుడికి మాత్రం అంట మనమందరము కూడా ఇష్టమే. దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడికి నామాన్ని మహిమపరచడానికి ఆయనకి స్థలంలోనికి వచ్చావు కదా, కాబట్టి నీవు నాకు ఇష్టమైన వాడివి, కాబట్టి నీవు నాకు ఇష్టమైన దానివి అని చెప్పి దేవుడే చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. అయితే ఆ దేవుడు నిన్ను ఇష్టపడగ కారణం ఏంటి? అర్థమవుతుందా అమ్మా? ఆ దేవుడు నిన్ను ఇష్టపడగల కారణం ఏంటంటే, ఆ దేవాది దేవుడు నీతో సహవాసం చేయడానికి సిద్ధపడ్డాడు. మనం చెప్తాం మన పిల్లలకి, మంచి వారితో సహవాసం చేయమ్మా, చెడ్డ వారితో సహవాసం చేయమ్మా. ఏంది బుద్ధులు మాట్లాడుతున్నావారంటే అని ఏమైపోతాడు? సహవాసం చేస్తాడా? చెప్పు. ఏంది బుద్ధులు మాట్లాడుతున్నాడు, సహవాసం చేస్తాడా? అంటే మనం చూసామనుకో, రే వాడు సహవాసం చేయబాకి, సహవాసం వాడు బుద్ధులు మాట్లాడుతారంటే ఇప్పుడు ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? లేదా నేను వాడితోనే సహవాసం చేస్తాను అన్నాడు అనుకో, వాడికి ఏమొస్తాయి తెలుసా? వాడికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో, వాడికి ఉన్నటువంటి ఆ యొక్క మాట తీరు ఏదైతే ఉందో, అది ఎవరికి వస్తుందంటే పక్కన సహవాసం చేసేవారికి. ఈరోజు నా మాట అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారు పుడవ మీదకి ఎందుకు వచ్చాడంటే నీతో సహవాసం చేయడానికి. ఎందుకు వచ్చారు? నీతో సహవాసం చేయడానికి పురమైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఎందుకు సహవాసం చేయాలి యేసు ప్రభు వారు అని అంటే, దేవుడికి మనం ఇష్టంగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఇష్టమైన వాడితో సహవాసం చేస్తాం, కష్టమైన వాడితో సహవాసం చేస్తాం. ఏమా?
చెప్పండి, చెప్పాలి. ఇంకో మాట చెప్తా. నా ఫ్రెండ్ ఉన్నాడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్, చూస్తాడు కంపల్సరీ. పేరు మిఖాయిల్. ఏం పేరు? మిఖాయిల్. చదువుకునేటప్పుడు పేరు పెట్టారు స్కూల్లో భూషణ్ అని. అసలు పేరు మిఖాయిల్. నేనంటే వాడికి బాగా ఇష్టం, వాడంటే నాకు బాగా ఇష్టం. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. అసలు నేను సేవకుడు అవుతానని అనుకోలేదంట, అసలు నేను పాస్టర్ గారు అవుతానని అనుకోలేదంట. అలా ఉండేవాడిని నేను. అయితే ఎప్పుడైతే సేవకున్నాయానో, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానో, ఒకరోజు ఫోన్ చేసి కలిసి మాట్లాడినప్పుడు అవునారా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. తన కుటుంబంలో తన తల్లి ఒక సేవకురాలు, తన తండ్రి ఒక సేవకుడు, ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు పురుషుల్లో తను ఒకడే ఉన్నాడు, ఆ స్త్రీలలో తనకి ఇద్దరు అక్కలు ఉన్నారు. వాడు నాతో చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్గా ఉండి నాతో సహవాసం చేశాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, తను ఎలాంటి వాడు అంటే బ్యాడ్ క్వాలిటీస్ కలిగిన వాడు ఏమాత్రం కూడా కాదు, మంచివాడు. అందుకే మంచివారితో మంచివారు మాత్రమే చెప్పడమ్మా ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. ఇప్పుడు చీమతో సహవాసం చేస్తుంది, పక్షితో సహవాసం చేస్తుంది, జంతువుతో సహవాసం చేస్తుంది. అర్థమవుతున్నమాట? మనుషులతో సహవాసం చేస్తారు. అయితే ఇప్పుడు జంతువులకు ఒక భాష ఉంది, మనుషులకి ఒక భాష ఉంది, పక్షులకు ఒక భాష ఉంది, చీమలకు ఒక భాష ఉంది. ప్రతి దానికి ఒక భాష ఉంది. అమ్మా ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి పిల్లలు. భాష ఉన్నాయా? జంతువులు మాట్లాడుకుంటాయిగా, పక్షులు మాట్లాడుకుంటాయిగా, పిల్లులు మాట్లాడుకుంటాయిగా, కుక్కలు మాట్లాడుకుంటాయిగా. మాట్లాడవా? అన్నీ ఆయా భాషలో మాట్లాడుకుంటాయి. అయితే ఇప్పుడు జంతువు వచ్చి నీతో మాట్లాడి నీకు అర్థమైందా? ఏమో అర్థమైందా? కుక్క వచ్చి నీతో మాట్లాడి నీకు అర్థమైందా? పిల్లి వచ్చి నీతో మాట్లాడితే అర్థమైందా? చెప్పండి, అర్థమైందా? కనీసం పుట్టిన పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా నీకు అర్థం కాదు. తెలుసా మీకు ఈ సంగతి? వాడికి చీమ పుట్టిందో తెలీదు, వాడు ఒకవేళ మూత్రానికి వెళ్ళాడో తెలీదు, వాడి పక్క తడిసిపోయిందో తెలీదు, వాడికి అనీజీగా ఉందో తెలీదు. కానీ వాడు ఏం చేస్తాడంటే ఈ ఏడవడం మొదలు పెడతాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో లేదా కడుపులు లేకపోచ్చినా కూడా తెలియదు. అర్థమవుతుందా? వాడిని ఎంత బుజ్జగించినా ఏడు పాపట్ల. నువ్వేం చేస్తావు? భుజం మీద వేసుకొని జో అనుకుంటూ ఓడిస్తావు. ఆగట్లా. అది చూసాడు భర్త, మళ్ళా తను కూడా ఓడిస్తాడు. ఆగట్లా. ఏం చేయాలో తెలియదు, ఏడుపు ఆపట్లేదు. ఇప్పుడు ఏడుపు ఆపాలి. ఏం చేయాలి? వాడికి ఏం జరిగిందో తెలుసుకోవాలి. అవునా కదా? వాడికి ఏం జరిగిందో తెలియాలి. ఆ తెలిస్తేనే వాడు ఏం చేస్తాడంటే ఏడుపు ఆపుతాడు. ఆ ఏడుపు ఆపే విధానం తెలియాలంటే ముందు నువ్వు ఏడుచుకున్నావు. అర్థమవుతుందా? నువ్వు ఏడవకుండా ఇతరుల గురించి ఏడుపు గురించి నువ్వే మాత్రం తెలుసుకోలేదు. నీకు ఆకలి వేస్తే ఇతరుల గురించి ఆకలి ఏంటో తెలిసింది. అర్థమైంది నా మాట మీకు? ఏమా తలలు పైకెత్తండి, ఒకసారి తలలు పైకెత్తండి. పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాట. ఈ మాటలు ఎందుకు తెలియకొస్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య రూపిగా భూమి మీద రావడానికి కారణం ఏంటంటే, మనుషులుగా ఏమండి మానవుల్లో మానవులుగా ఆయన వస్తే తప్ప దేవుడు అంటే ఏంటో నీకు తెలియదు. అర్థమవుతున్న మాట మీకు? దేవుడు అంటే ఏంటో తెలియాలంటే ఇప్పుడు ఆయన ఏ రూపం దాల్చాడు అంటే మానవ రూపం దాల్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ జంతువుగానో, కుక్కగానో, నక్కగానో, పందుగానో, చేవగానో వస్తే మనకేమి అర్థం కాదు, కాబట్టి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ మనుషులైన వారితో సహవాసం చేయాలంటే, ఈ మనుషులైన వారితో మాట్లాడాలంటే, ఈ మనుషులైన వారికి సమాధానం కావాలంటే, ఈ మనుషులైన వారు నన్ను ఇష్టపడాలంటే, ఈ మనుషులు నేను ఇష్టపడాలంటే, ఈ మనుషుల్లో ఒక మనిషిగా నేను కూడా భూమి మీదకి వెళ్ళాలి అని చెప్పి యేసు ప్రభు వారు ఆలోచన చేసి ఎలా వెళితే బాగుంటుంది, ఏ రకంగా వెళితే బాగుంటుంది అని యోచన చేశాడు. కూర్చోండి, వెళ్ళిపోకండి. ఏ రకంగా వెళ్తే బాగుంటుందని యోచన చేస్తే ఇక ఆఖరికి ఎవరు కనబడ్డారు అంటే మరియమ్మ గారు కనబడ్డారు. అమ్మా వినండి, ఎవరు కనబడ్డారు? మంచివారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని యోచన చేస్తే మరియమ్మ కుటుంబం కనబడింది. మరియమ్మ గారు ఒక్కతే కనబడ్డారు. మరియమ్మ గారికి ముందుగా ఒక దూత ద్వారా పంపించాడు వర్తమానం. ఆ వర్తమానం ద్వారా ఆ విన్నటువంటి మరియా కంగారు పడింది. అయినప్పటికీ
దేవుడు అంటే ఇష్టం. వారు యూదులు కాబట్టి ప్రభునామను గణపరిచారు. చాలా జాగ్రత్తగా దేవుడికి సమయాన్ని ఇచ్చారు, దేవుడితో సహవాసం చేశారు. దేవుడు పొడవు మీద రావడానికి కారణం ఎవరంటే మరియమ్మ. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెరుపతికి స్తోత్రం చెప్పు. ఒక మాట, మీ ఇంటిలో బీరువారు ఆట కారణం ఎవరు? బీరువాలు లేవా? సరే బీరువద్దులే. మీ ఇంట్లో కొత్త బట్టలు ఆట కారణం ఎవరు? చెప్పండి, ఎవరు? మీ ఇంటిలో కొత్త బట్టలు ఆట కారణం ఎవరు? అమ్మా మేడం గారు, మీ ఇంట్లో కొత్త బట్టలు ఆట కారణం ఎవరు? చెప్పండి అమ్మా. ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడన్నా ఉన్నారా? మీ ఇంటిలో కొత్త బట్టలు ఆడ కారణం మొదట ఎవరో? ఇంటి యజమానుడు. అవునా? ఇంట్లో ఎవరైతే కుటుంబాన్ని ముందు నడిపిస్తారో వారంటాం. నేనంటా కదా, దేవుడి చిత్తం లేకపోతే, దేవుడి ప్రణాళిక లేకపోతే, దేవుడి ఆలోచన లేకపోతే నీ ఇంటిలోనికి ఏ వస్తువు కూడా దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెరుపతికి స్తోత్రం చెప్పు. అంటే నీ ఇంటిలోని కొత్త వస్తువు వస్తుందంటే అది ఎవరున్నారో తెలుసా? దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తము. అంటే నీ ఇంటిలోకి అది వచ్చుట మంచిది. ఎవరు వచ్చుట? దేవుడికి తెలుసు నీకు ఏది కావాలో. వినమ్మ తెలిసిగా తర్వాత 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 మనం మాట్లాడుకోవచ్చు, ముద్దులాడుకోవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు మాట తెలియవస్తున్నానంటే, ఆయన మనుష్య రూపంగా రాకపోతే మనిషి వాల్యూ ఏంటో ఎవరికి తెలియదు. తెలిసిందా? నేటి దినాల్లో మనిషికి వాల్యూ లేకుండా పోయింది. గుండె సూదికైనా సరే గ్యారెంటీ ఉంది, కానీ మనిషి గుండెకి మాత్రం నో గ్యారెంటీ. అవునా కదా? డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మా తాతను బతికించు అంటాడు ఒకడు. నా పోటీ ఎరేగినప్ప దొరికాడరా అని చెప్పి ఏం చేశాడు సార్? ముందు వెళ్ళి ఓపీ రాయించుకుంటే ₹1,00,000 ఇద్దాడు. పర్వాలేదు. తర్వాత ఆపరేషన్ చేయాలి, బైపాస్ సర్జరీ. ఎంత అయిందండి? ఒక 5.5 లక్షలు అయింది. పర్వాలేదు, కానీ మా తాత బతకాలి. మొత్తం 1,00,000 ఒక 5.5 6.5 అయింది. బాగానే ఆపరేషన్ సక్సెస్ అయింది. చాలా పండగ చేశాడు. హాస్పిటల్లో ఉన్నట్టు పేషెంట్లకి, డాక్టర్లకి, నర్సులకి ఆ లడ్డూలు గిడ్డలు అన్ని పనిచేశాడు. ఇక రేపు డిశ్చార్జ్ చేయాలి. సరే, వెళ్ళిపోతున్న ఆనందంలో అన్ని పనిచేసేసి ఇక తాతగారి ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు రోడ్డు మీద పూలపాటు వేసాడు. అంటే పూలబాట వేసి తాతగారిని ఆ పూల మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు దండోరా వేసి. ఎందుకని? సంతోషం ఎక్కువైంది, ఆనందం ఎక్కువైంది. 4.5 లక్షలు పోయింది. మా తాతకి బైపాస్ సర్జరీ చేశాడు, బాగానే ఉన్నాడు, డాక్టర్ గారు చెప్పారు, పర్వాలేదు అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. చక్కగా అందరూ పరామర్శించారు, అందరూ వచ్చారు, చూశారు, బాగానే ఉంది. రాత్రి అయింది, నిద్రపోతున్నాడు. నిద్రపోయే సమయానికి నీళ్ళు కావాలని చెప్పి తన పెద్ద కోడలు పిలిచాడు. కోడలు తాతగారి మాట వినకపోయేపడి ఆయనే నీలకొండ దగ్గరికి వెళ్ళాడు. కృప నీలకొండ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? నీలకొండ దగ్గరికి వెళ్ళాడు. గ్లాసు ముంచుకున్నాడు, గ్లాసు నీళ్ళు తాగి వచ్చి పడుకున్నాడు. పడుకున్న తాత ఉదయాన్నే లేకటం ఆగిపోయింది. వచ్చి లేపుతున్నాడు, తాత 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 అంటే తాత ఉలుపు లేదు, పలుపు లేదు. ఎంత ఖర్చు పెట్టారు? 6.5 లక్షలు. మహిళ ఫంక్షన్ చేశారుగా, 7 లక్షలు వేసుకో. 7 లక్షలు ఖర్చు పెట్టినా సరే, తన గుండెకి బైపాస్ సర్జరీ జరిగినా సరే ఏం లేదు తెలుసా? నో గ్యారంటీ, నో వ్యారంటీ. ఉందా? చెప్పండి. మనం ఫ్యాన్ కొంటే 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు. ఏమండి, మిక్సీ కంటే 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు. పెద్ద ఎల్ఈడివి పెద్దలు కొంటే 25,000 ₹1,00,000 పెట్టి 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు. అందుకు భయపడితే 3 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాడు. అందుకు మించి గ్యారంటీ ఇవ్వడు. వాటికి గ్యారంటీ ఉంది కానీ, బట్ నీ గుండెకి మాత్రం చెప్పండి ఉందా? మా దగ్గర ఏమైనా ఉందా? చెప్పగలవా? చెప్పలేము. ఎందుకని? వాటికి వాల్యుబుల్ ఉంది కానీ నీకు మాత్రం వాల్యుబుల్ లేదు, విలువ లేదు. ఈ విలువ లేనటువంటి జీవితానికి విలువనివ్వడానికి తండ్రి దేవాది దేవుడు వెనకాలి చేసుకునే మాట ఏంటంటే, నీకు విలువనివ్వటానికి, నీకు విలువను పెంచడానికి ప్రభువే యేసు
యేసుక్రీస్తుగా పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నా, విలువ లేనటువంటి వారికి విలువనివ్వటానికి, గ్యారెంటీ లేనటువంటి గ్యారెంటీ ఇవ్వడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు పొడవును విడిచి పరలోకాన్ని విడిచి ఈ పొడవు మీదకి ఎత్తించారని తెలియపరుస్తున్నా. అందుకని ఎవరు అవసరమైందంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి మనం అవసరమయ్యాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికంటే ఆయనకి ఇష్టలైన వారి మధ్య అని అంటున్నాడు. ఎవరి ఇష్టలు? ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే నామాన్ని కనబరుస్తున్నారో వారు మాత్రమే ఆయనకి. అందరూ కాదండి. లేఖన దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అయితే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? ఏమా చూడండి, మీ మాటకు వస్తా. ఒక మాట, పాస్టర్ గారు ఉన్నారు, నాకు బాగా నచ్చింది. తన వెనకమాల ఒక 5 ఏళ్ళ బట్టి తిరుగుతున్నా. మై ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ పువ్వు పట్టుకోనో ఏదో పట్టుకొని తిరుగుతా ఉన్నా. చీపో చాపో చీపో చాపో అంది. మొత్తానికి ఎలాగైతే ఇద్దరు మనసులు కలిసి ఎదురు బదులు పడ్డాం, మాట్లాడుకున్నాం, ముసిముసినాం, నవ్వుకున్నది. ఇప్పుడు తలకాయ దించుకొని. అయితే నవ్వుకున్న విధానాన్ని బట్టి తనకు నేను నచ్చాను, తను నాకు నచ్చింది. ఇప్పుడు నా హృదయంలో మాట చెప్తా, డియర్ ఐ లవ్ యూ అని అంటే ఆమె ఏమంటది? ఇప్పుడు ఏమన్నది? ఏం చెప్పాలి? లవ్ యూ టు డియర్ అన్నారు. అవునా? లవ్ యూ టు అంటే నేను కూడా నిన్ను అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండాలి? ఇష్టం ఉండాలి. ఏముండాలి? ఇష్టత కలిగి ఉండాలి. ఇష్టత లేకపోతే దేవుడు నీ కోసం రాడు, దేవుడు నా కోసం రాడు. అంటే భూమి మీద ఆయనకి ఇష్టమైన వారి మధ్య సమాధానము కలుగును. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉందంటే ఒక ప్రేమ అనేది ఉంది, మా ఇద్దరి మధ్య ఒక ఐక్యత అనేది ఉంది, మా ఇద్దరి మధ్య ఒక ఇష్టం అనేది ఉంది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉంటుంది సమాధానం. కొట్టుకున్నా, గిచ్చుకున్నా, గిల్లుకున్నా, కర్రలు ఇరిగినా ఎప్పుడన్నా ఎరగలేండి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కర్రలు ఇరిగినా ఎవరిని ఏమన్నా తెలుసా? సారీ అమ్మా, మై సారీ, ఏదో కోపంలో కొట్టేసాలి, ఏదో కోపంలో అలా అనేసాలి, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి ఏం చేయాలి? మరలా తన దగ్గర తీసుకొని సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఎలా నన్ను పడతావా? నీ పని చెప్తాను నాగని చెప్పి కూరలో గుప్పుడు కారం వేసింది అనుకో, ఏమండి, కూరలో గుప్పుడు ఉప్పు వేసింది అనుకో, ఏమండి, ఇంకేమైనా సమాధానం ఉంటుందా? ఇద్దరి మధ్య సమాధానం ఉంటుందా? ఎంత బ్రతికాం కదా, ఎంత ఆరాధన చేస్తున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం కదా, సమాధానం కోసం ఆయనకి ఇష్టమైన వారి మధ్య దేవునికి ఏముందంట? ఎవరికి ఉందంటే మనుషులకి. ఎవరితో? దేవునికి. మనుషులకి ఏం కలగాలంటే సమాధానం కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఆ సమాధానాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మన మధ్యకి వచ్చారు. ఆయన వచ్చినటువంటి దినాలు 2024 సంవత్సరాల కిందటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని లేఖనం సెలవిస్తుంది. అయినా సరే ప్రపంచమంతా జరుపుకుంటున్నాం క్రిస్మస్ పండగ పర్వదినం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే నీకు నాకు సమాధానాన్ని కలగజేయటానికి. ఒక కథ చెప్పి నా మాటలు ముగిస్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక అడవిలో 2 చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఏమని? అడవికి రాజెవరండి? అడవికి రాజెవరు? సింహం కదా. ఈ అడవిలో సింహముగా ఉన్నటువంటి రాజుకు కూడా నీడ అవసరమా లేదా? చెప్పండి అమ్మా పేసి గారు. రాజుగా ఉన్న ప్రతి వాళ్ళకి నీడ అవసరం. నీడ కావాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలి లేదా? మనకి ఎండాకాలం వస్తే చెట్టు ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఎందుకని? నీడ కోసం. ఇప్పుడు అడవిలో కొన్ని చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఏమని అంటే, నేనంటే గొప్ప, నేనంటే గొప్ప, నేనంటే గొప్ప, నేనంటే గొప్ప అని చెప్పి ఒక్కొక్క చెట్టు మాట్లాడుకుంటున్నాయి. సరే, కొంతకాలానికి ఒకడు వచ్చి ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ నాకు మొదలుపెట్టాడు. అర్థమవుతుందన్నమాట. అయ్యా వినండి. చెట్లు ఒకదాని మీద ఒకటి మాట్లాడు. నేనంటే గొప్ప, నేనంటే గొప్ప, నేనంటే గొప్ప, నేనంటే గొప్ప అని చెప్పి వాదాలు చేసుకుంటున్నాయి. సరే, వాదాలు చేసుకున్నటువంటి చెట్లకి ఒకరోజు ఏమొచ్చిందంటే నరకబడి శ్రమ వచ్చింది. సరే, చెట్లు ఏం మాట్లాడుకున్నాయంటే, ఇదిగో నీలో సువాసన
చాలా మంచిది, నాలో ఉన్న సువాసన అంతకంటే మంచిది, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అని చెప్పి మాట్లాడుకుంటూ ఈ చెట్లు కొట్టుకున్నాయి. కొట్టుకున్న విధానాన్ని ఎవరు చూసారండి? మీ పని ఇలా ఉందా అని చెప్పి ఒక వ్యక్తి గొడ్డలు పంపించి చెట్టు నరికిచ్చేసాడు. మొత్తం చెట్లు నరికివేయబడ్డాయి. చెట్లు నరికివేయబడిన తర్వాత ఇప్పుడు ఏమవుతున్నాయండి? బాధపడుతున్నాయి. అయ్యో, చక్కగా అడవిలో ఉండి పచ్చగా నిగనిగలాడుతూ అనేక మంది సేద తీర్చేవాళ్ళం, మన యొక్క కొమ్మల మీద రెమ్మల మీద పక్షులు వాలేయి, పక్షులు సేద తీరేయి, ఈ పక్షులు కూడా వాటి ఆ సేద తీరి చాలా జాగ్రత్తగా ఉంటాయని చెప్పి ఈ చెట్లన్నీ కూడా బాధపడుతున్న సమయంలో కొంతకాలం అయిపోయింది. ఈ చెట్లు ఎండిపోయిన చెట్లు మాట్లాడుతున్నాయి. ఏమైనా నువ్వంటే గొప్ప అన్నావు కదా, నువ్వంటే గొప్ప అన్నావు కదా. మళ్ళా చెట్లు మాట్లాడుతూ మొదలుపెట్టి ఏంటి మనకి ఈ కర్మ, ఏంటి మనకి ఈ బాధ, ఏంటి మనకి ఈ సమస్య? ఎక్కడో నిగనిగలాడుతున్న చెట్లు మనం తీసుకొచ్చి నరికేసేసి ఎండలో వేసి ఎండగట్టాడు, ఇదిగో ఇప్పుడు తీసుకొచ్చి కోత మిషన్ దగ్గర పడేసాడు, మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఆ నరకవేయబడిన చెట్లు మాట్లాడుకుంటున్నాయి. అప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొన్ని నెలలు అయిపోయింది, ఎండిపోయి చివుకుపోయి, ఎండకి ఎండిని వాడక తెలిసిన చివుకుపోయి, ఆఖరికి ఎండకెళ్ళకి ఎలాగైతే ఒక వడ్రంగి వాడు వచ్చాడు. వడ్రంగి వాడు వచ్చి ఆ వడ్రంగి వాడికి ఒక వ్యక్తి పని చేయమని చెప్పి ఒక చెక్కనప్ప చెప్పాడు. అయ్యా, మాకు ఒక చెక్క కావాలి, ఇగో ఈ మానులో నుంచి ఒక చెక్క తీసి ఆ చెక్కని తొలిసి ఒక ప్లేట్లా తయారు చేసి మాకు ఇవ్వనంటే సరే అని చెప్పి ఆ వడ్రంగి వాడు మాట్లాడుతున్న మాటలను బట్టి పైకాన్ని బట్టి దాన్ని చక్కగా తొలిసి పంపించాడు. అలా తొలిసి పంపించిన తర్వాత ఆ తొలవబడినటువంటి ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని తీసుకెళ్ళాడు. కొనుక్కున్నవాడు చాలా జాగ్రత్తగా ఆనందపడ్డాడు. కొంతకాలం దాన్ని వాడుకున్న దాన్ని పక్కన పడేశాడు. ఇప్పుడు ఎంతో బాగా బ్రతికిన చెట్టే ఈ ఎండకి ఎండింది, వానగా వేసింది, వడ్రంగి వాడి చేతిలో నరకబడింది, కొట్టబడింది, చెక్కబడింది. కొంతకాలం మళ్ళీ అది పక్కన నెట్టివేయబడింది. ఆ నెట్టివేయబడినటువంటి ఆ చెట్టు ఏమైపోయింది? తుక్కులో కలిసిపోయింది. ఏమైపోయింది? తుక్కులో కలిసిపోయింది, చెత్తలో కలిసిపోయింది. దాని బ్రతికంతా కంపు బ్రతుకు, పాడు బ్రతుకు. ఏమండి? ఏ కంపు కొట్టేది? తుక్కు బ్రతుకనగా పాడైపోయిన స్థితికి వచ్చేసింది. పాడైపోయిన స్థితిని చూసుకుంది, బాధపడుతుంది, రోధిస్తుంది. అంతలో ఇంకొక చెట్టు, వసే పిచ్చిదానా, నువ్వన్నా తుక్కులో ఉన్నావే, నన్ను వీడి విషయంలో పెట్టి ఏం చేస్తున్నాడే అని చెప్పి అది ఆ భాషలో మాట్లాడుతూ ఉంది. సరే, మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉన్నాయి. ఈ రెండు పక్క పక్కన చేరాయి. సరే, ఆ ఇంటి యజమానుడు ఇల్లు ఖాళీ చేస్తే ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెక్క ముక్కల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెక్క ప్లేట్ని తీసుకొచ్చి ఇదిగో ఇదే మాకు అక్కర్లేదని చెప్పి ఏం చేశాడంటే వేరొకరికి ఇస్తే వారు దాన్ని శుభ్రం చేసుకున్నారు. వారు దాన్ని ఏం చేశారు సార్? ఆ ప్లేట్ను శుభ్రం చేసి ఇది దేనికైనా పనికొస్తుంది అని చెప్పి ఎక్కడ పెట్టారు? దాన్ని తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? దేనికి పెట్టారు అంటే పశువుల పాకలో పేడ ఎత్తడానికి పెట్టారు. అమ్మా, ఏమెత్తడానికి? పేడ ఎత్తడానికి దాన్ని పెట్టారు. ఇప్పుడు దాని బ్రతికి ఏంటంటే ఏ బ్రతుకు వచ్చింది తెలుసా? దాని బ్రతుకు అంతా కంపు బ్రతికే. మన బ్రతుకులు కూడా ఎలాంటివి తెలుసా? ఎంత సెంట్లు కొట్టినా, ఎంత అత్తలు కొట్టినా, ఎన్ని కొట్టుకున్నా మన దగ్గర ఏమొస్తుంది? ఏమండి? ఏమవసరం వస్తుంది? బ్రతికంతా కంపే. ఏసయ్య మనలో ఉంటే ఇంపే. దేవునికి స్తోత్రం చెప్పు. ఏంటంటే బ్రతికంతా కూడా కంపే. ఈ కంపు కొట్టే జీవితంలోనికి ఏసయ్య వస్తే మన బ్రతికంతా ఎలా ఉంటుందంటే ఇంపుగా ఉంటుంది. ఎందుకంటున్నాడంటే ఇదిగో ఆ పేడ వేయబడినటువంటి ఆ ప్లేట్ ఏదైతే ఉందో అది మరలా శుభ్రం చేయబడి లేదు బాగానే ఉంది కాబట్టి, చిల్లు పడలేదు కాబట్టి, రంధ్రం పడలేదు కాబట్టి దీన్ని కుడితి తొట్టికి వాడితే బాగుండని యోచన చేసి దాన్ని ఏం చేస్తే తెలుసా? కుడి తొట్టికి వాడారు. అరే, ఇందాక చూస్తేనేమో నాకు పేడెత్తారు, ఇప్పుడు చూస్తేనేమో కుడి తొట్టిగా వాడుతున్నారు. ఏంది నా పరిస్థితి, ఏంది నా బ్రతుకు అని చెప్పి లోపల బాధపడుతుంది. నా బ్రతికేంటి, నా పేరేంటి, నేనేంటి, రాజాలా ఉండేవాడిని, అడవిలో అనేక మందికి శాంతి ఇచ్చేదాన్ని, ఇప్పుడు నా బ్రతికంతా ఏ బ్రతికంతా? ఏమండి చెప్పాలి, వినాలి. అమ్మ పాస్టమ్మా వింటావా లేదా ఆపేనా? మరి నువ్వే సేవ చేస్తుంది మరి వెనకాల వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కంపు కొట్టేస్తూ ఉంది. అదే సమయానికి అదే ప్రాంతంలో ఒక వ్యక్తి నిండు చూలాలుగా రావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పు.
నిండు చూలాలుగా రావడం జరిగింది. ఆ నిండు చూలాలుగా ఉన్నటువంటి ఆమె, గర్భం దాల్చినటువంటి ఆమె, డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి ఆమెకు పుట్టిన కుమారుని ఎక్కడ పడుకోబెట్టాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఆ కుడితి తొట్టిని తీసుకొని శుభ్రం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుడితి తొట్టిని తీసుకొని శుభ్రం చేసి, ఆ శుభ్రం చేసినటువంటి కుడితి తొట్టిలో గడ్డి వేసి, ఆ గడ్డి మీద ఒక క్లాత్ వేసి, ఆ క్లాత్లో ఎవరైతే నిండు చూలాలుగా ఉండి డెలివరీ అయ్యారో ఆ పసికందును తీసుకొచ్చి దాంట్లో పడుకోబెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పు. పడుకోబెట్టంగానే దీనికి అర్థం కాదు. ఎవరికి? ఈ తొట్టికి అర్థం కాల. ఫస్ట్ లో ఏమో బేడెత్తారు, రెండోదిగా కుడితి పోసారు, మూడోదిగా కొట్టేశారు, గడ్డేసి కొట్టేశారు. ఏం అర్థం కాల. ఏం అర్థం కాకపోయే సమయానికి ఎంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ తొట్టి ముందు మోకాళ్ళు వేశారు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏ తొట్టి దగ్గర? కుడితి తొట్టి దగ్గర. ఆ బాబును పడుకోబెట్టినటువంటి ఆ తొట్టి దగ్గరకు వచ్చి, ఇదిగో ముగ్గురు వ్యక్తులు చూడటానికి చాలా అందంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, మంచి వస్త్రాలు వేశారు, రాజవస్త్రాలు వేశారు, జ్ఞానం కలిగిన వారిగా ఉన్నారు. వారు వచ్చి ఏం చేశారంటే ఆ తొట్టి దగ్గర మోకాళ్ళు వేయగానే ఇది ఆశ్చర్యపోతున్నట్టుంది. ఇదిగో ఇప్పటి వరకు నన్ను ఈ రకంగా వాడారు, ఈ ముగ్గురు ఎదురు ఎంగలప్పుడు ఎవరో వచ్చిన ముందు మాకులుతున్నారు. ఏమిటి విశేషం? ఎందుకు మోకాళ్ళు వేస్తున్నారని చెప్పి ఆనందపడకుండా ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఆలోచన చేస్తున్న సమయంలో ఈ తొట్టి గమనిస్తుంది, ఈ తొట్టి ఆలోచన చేస్తుంది, ఇంతకి నాలో పడుకోబెట్టినటువంటి ఈ పసికందు ఎవరో అని ఆలోచన చేశారు. మా అర్థమవుతుందా? నాలో పడుకోబెట్టినటువంటి ఈ పసికందు ఎవరో? చూడటానికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, కానీ ఎవరని యోచన చేసేపాటికి ఆ జ్ఞానులైనటువంటి వారు, ఆ ముగ్గురు వ్యక్తులైన వారు సాక్ష్యం ఇస్తున్నారు. యూదునికి రాజుగా పుట్టినవాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి బంగారమును, బోళమును, సాంబ్రాణి అక్కడ కానుకలుగా ఇచ్చి ఆయనకి సాగిలి పడుతుంటే అప్పుడు అర్థమైందండి, ఈయనెవరో కాదు లోకరక్షకుడు, ఈయన ఎవరో కాదు అభిషిక్తుడు, ఈయన ఎవరో కాదు ఇమ్మానుయేల్ అని చెప్తుండగా అప్పుడు దానికి అర్థం, ఇప్పుడు నాలోనికి ఎవరు వచ్చారా? ఇగో లోకాన్ని ఏలేటటువంటి రారాజు వచ్చాడు, లోకాన్ని ఏలేటటువంటి త్రియేక దేవుడి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారని యోచన చేసి ఆనందపడుతూ, సంతోషపడుతూ ఈ పడుకోబెట్టబడిన శిశువును చూసుకొని ఇంకొంచెం మురిసిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. అప్పటి వరకు తన జీవితం ఎలాంటిది? ఏమండి? బ్యాడ్ స్మెల్తో ఉంది, పనికి రానటువంటి విధముగా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే దానికి విలువని పెంచాడండి. దేనికి విలువని పెంచాడు? ఆ కుడితి తొట్టిగా ఉన్నటువంటి, ఆ యొక్క చక్కగా ఉన్నటువంటి దానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే విలువనిచ్చాడు. విలువ లేని నీ జీవితానికి కూడా యేసయ్య నీలోనికి వస్తే దేవునికి ఏమి ఇస్తాడు తెలుసా? విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎలా విలువ వస్తుంది? ఉదాహరణకి నేనే కనుక చనిపోయాను అనుకో, మూడో రోజు తీసారు అనుకో, పాలు పెట్టిన తర్వాత నా శరీరం సువాసన వస్తుందా, బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎందుకని అంటే నా శరీరం ఎలాంటిది? మురికితో కూడింది, పాపంతో కూడింది, లోకానుసారంగా ఉంది, మట్టిలో తీయబడింది, మట్టి అయిపోతుంది. కాబట్టి ఈ దేహము నశించిపోయినప్పటికీ ఏమండి మన జీవితం ఎలా ఉండాలంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, దేవుడిని మనలో ఉంచుకుంటే కనుక మన జీవితం అంతా కూడా చెప్పండి సువాసన లేదా విలువను పెంచుకునే విధంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పండి. అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, కూర్చో, 7వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం మాట త్వరగా ముందుకు వెళ్దాం. తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో ఏ తొట్టిలో పడుకోబెట్టిందంట? పశువులు అనగా కుడితి తాగే తొట్టి. ఆ తొట్టిలో ఎవరిని పడుకోబెట్టింది? ఈ రోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. ఈ తొట్టిని కూడినటువంటి జీవితాలు, కంపు కొట్టే జీవితాలు, పాత రోత జీవితాలు, పనికి మాలిన జీవితాలు, వ్యతిరేకమైన జీవితాలు, హేయమైన జీవితాలు. ఇదిగో మన జీవితంలోనికి యేసు ప్రభు వారు వస్తే నీకు నాకు విలువ పెరిగింది. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు విలువ పెరగాలంటే నీలోనికి ఎవరు రావాలి తెలుసా? యేసు ప్రభు రావాలి. ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఎవరు రావాలి చెప్పండి అమ్మా.
వస్తున్నాడు, ప్రభువు వస్తున్నాడు. అలా దేవుడికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగంలో నీ జీవితానికి విలువ పెరగాలంటే ఎవరు రావాలండి? ఎవరు రావాలి? నీలోనికి ఎవరు రావాలి? క్రీస్తుని ఆహ్వానిస్తే తప్ప. రెండవదిగా ఇంకొక చెట్టు గర్వపోతుగా ఉండి నేను గొప్ప అంటే ఆ చెట్టుని ఎవరు మోస్తున్నారంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మోస్తున్నారు. సమయం లేదు, ముక్కలుగా వెళ్ళిపోతున్నాను. ఆ చెట్టు నన్ను మోస్తున్న వ్యక్తి ఎవరని యోచన చేసేవాడికి తను తెలుసుకుంది, నన్ను మోస్తున్నవాడు నజరేయుడైనటువంటి యేసు. ఇదిగో ఆయన దేవుడు కుమారుడు అని తెలుసుకొని ఆ చెట్టు ఆనందపడుతుంది. నేను యేసయ్య భుజాల మీద మోయబడుతున్నానా, యేసయ్యకి నేను అయ్యో ఆ సహాయకుడిగా ఉన్నానని చెప్పి ఆ చెట్టు ఏం చేసిందంటే తనకున్న గర్వం అంతా తీసేసేసి యేసయ్య భుజాల మీద వాలిందండి. దేవుడికి స్తోత్రం చెప్పు. యేసు మోసుకొని వెళుతున్నటువంటి ఏ చెట్టు అయితే ఉందో అదే చెట్టు మీద, అదే గొల్గొతా కొండ మీద ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే ఆ కొయ్య మీద, శిలువ మ్రాను మీద వేలాడడానికి సిద్ధపడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నిన్ను ఎవరు మోయాలంటే యేసు ప్రభు వారు మోయాలి. ఎవరు మోయాలమ్మా? యేసయ్య భుజాల మీద నువ్వు ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్య భుజాల మీద నువ్వు మోయబడాలి. చూడండి, పిల్లలైన వారిని, తండ్రులైన వారు, తల్లులైన వారు ముద్దొచ్చినప్పుడు ఎక్కడెక్కించుకుంటారు? సంకరెక్కించుకుంటారు. తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువైతే భుజస్కంధాలుగా అటొక్కాలు ఇటొక్కాలు వేసిలా పట్టుకుంటారా? చెప్పండి అమ్మా, పట్టుకుంటారా? ఎందుకని పట్టుకుంటారు అంటే వారికి ఇష్టం. పిల్లల్ని అలా మొయ్యాలంటే ఇష్టం. అలాగే యేసు ప్రభు వారు కూడా మిమ్మల్ని లేదా మనల్ని తన భుజస్కంధాల మీద మోయటానికి ముందుగా ఏం చేశారు తెలుసా? ఆ శిలువను మోసారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ శిలువ అనుకుంటుంది, ఇదిగో నన్ను మోస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, కాబట్టి నేనంత ధన్యురాలి. నిన్నటిదాకా పోతా రోతా జీవితాన్ని అనుభవించాను, నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టారు. అయినప్పటికీ ఈ రోజు నేను ఎవరి మీద ఉన్నానంటే యేసయ్య మీద ఉన్నాను. యేసయ్య నన్ను తలగా ఉంచాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఆనందపడుతుంది ఆ శిలువ కొయ్య. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మిమ్మల్ని కూడా ఎవరు మొయ్యాలంటే యేసయ్య మొయ్యాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ మోస్తాడమ్మా, మీరు అడగండి. మీరు అడిగితే చాలు ఆయన మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాడు. నోరు తెచ్చి అడిగితే చాలు మిమ్మల్ని మోస్తాడు. అందుకని ప్రభువు మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించడం అంటున్నాడు. కాబట్టి ఎవరు సిలువ వారు ఎత్తుకొని ఆయన వెంబడిస్తే ఆయన మిమ్మల్ని తన భుజస్కంధాల మీద, రాజ్యభారము ఎవరి మీద ఉందంట? దేవుని మీద ఉంది. ఆయన భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట త్వరగా ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చదవండి. అపరాధము వలనను సున్నతి పొందక ఉండుట వలన, దేని వలన సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం క్షమించాడంట? మన అపరాధములు అన్నిటినీ కూడా ఎప్పుడు క్షమించబడ్డాయి? ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క భుజస్కంధాల మీద మోయబడతామో అప్పుడు మాత్రమే మనమందరము కూడా ఇగో మన అపరాధాలు క్షమించబడతాయని ప్రభు పేట తన దాసునుగా మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు అంటే నీకు విలువను పెంచడానికి. ఎందుకు ప్రభువు యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారంటే నిన్ను తన భుజస్కంధాల మీద మోయటానికి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చారు. మూడవదిగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారంటే పాపము నుంచి లేదా నరకము నుంచి తప్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారని ప్రభు పేట తెలియపరుస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే నరకము నుంచి తప్పించబడాలని ఆశ కలిగి ఉంటారో,
ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు యొక్క భుజస్కంధాల మీద మోయబడాలనుకుంటారో, ఎవరైతే మీకు విలువ పెంచబడాలనుకుంటారో వారు మాత్రమే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాటను బట్టి వారు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు, వారికి మాత్రమే సమాధానం కలిగిందని లేఖనం ద్వారా తెలియబోస్తున్న దేవుని కొద్ది తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునేలా ప్రార్థన వ్యక్తపడిన వాక్యం వ్యక్తమై